ఈశ్వలా గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా? ఉదయకాలన మీరందరూ ప్రార్థన చేసుకున్నారండి. మీ కుటుంబ సభ్యులు కూడా ప్రార్థించలాగన వారిని దయచేసి ప్రేరేపించండి. అలాంటి కలిసి దేవుని వాగ్దానం చదువుకుందాం. సామెతలు 13వ అధ్యాయము 10వ వచనము. గర్వం వలన జగడమే పుట్టును. ప్రియులారా, ఏ వ్యక్తిలో గర్వం ఉంటుందో ఆ వ్యక్తి ద్వారా ఆ ఇంటిలో గొడవలు వస్తుందంట, గొడవలు పుడుతుందంట. కనుక ప్రియులారా, అన్ని పాపాలు భూమి మీద పుట్టింది, కానీ ఒక గర్వం మాత్రమే పరలోకం నుంచి పుట్టిందండి. అది లూసిఫర్ అనే దయ్యం చేత ఈ భూమి మీదకి వచ్చిందండి. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడి, ప్రియ సహోదరుడా, ప్రియ తల్లి, ప్రియ తండ్రి, వినండి. ఒకవేళ మీలో దేవుని బిడలుగా ఉంటూ ఆత్మీయమైన గర్వం ఏమైనా ఉందేమో, నేను చక్కగా పాడగలుగుతాను, చక్కగా వాక్యాన్ని చెప్పగలుగుతాను, చక్కగా వాయిద్యాలు వాయించగలుగుతాను, ఎదుగు మంచి టాకింగ్ పవర్ నాకు ఉంది, బాగా మంచి ఆస్తి ఉంది. సో ఈ విధమైన ఆత్మీయ గర్వం నీలో ఉన్నట్లయితే నీ ద్వారా నీ ఇంటిలో గొడవలు స్టార్ట్ అవుతుంది, నీ ద్వారా మీ సంఘంలో గొడవలు స్టార్ట్ అవుతుంది, నీ ద్వారా మీ ఆఫీస్లో గొడవలు స్టార్ట్ అవుతుంది, నీ ద్వారా మీరు ఎక్కడున్నా అక్కడ గొడవలు ఉంటుంది. కనుక మీలో నాలో గర్వం రాకుండా మనం బ్రతకాలండి. ఒకవేళ గర్వం ఉన్నట్లయితే మీకు ఎలాగ తెలుస్తుంది అంటే, ఖచ్చితంగా గొడవ స్టార్ట్ అవుతుంది. నా వాళ్ళే ఇంటి ఇల్లు జరుగుతున్నది, నేను సంపాదిస్తున్నాను కాబట్టి మీరందరూ బ్రతుకుతున్నారు, నా వల్లే ఈ సంఘం కట్టబడింది, నా వల్లే నీకు సహాయం వచ్చింది, ఇలాంటి మాటలు గర్వం ఉన్న వారి నోట్లో నుంచి వస్తుందండి. కాబట్టి గర్విష్ఠుల్ని నా దేవుడు అణిచివేస్తాడు. కాబట్టి ఎప్పుడు కూడా మనము ఎదిగే కొద్దికి, దేవుడు ఆశీర్వదించే కొద్దికి దీనులుగా బ్రతకాలి. తగ్గింపు జీవితం కలిగి ఉండాలి. ఏమి కలిగి ఉన్నా కూడా అది దేవుని కృప వలనని చెప్పుకోవాలి. అప్పుడు మనలో గర్వం రాదు. ప్రియా దేవుని బిడలారా, ఈ మాటలు వింటున్న మీలో ఒకవేళ అలాంటి స్వభావం ఉన్నట్లయితే ఇప్పుడే ప్రార్థన ద్వారా తుంచివేయండి, దేవుని వాక్యం ద్వారా కత్తిరించండి. అటు కృప దేవుడిచ్చిలాగా ప్రార్థన చేద్దాం. తండ్రి, నీకు వందనాలయ్యా. ఉదయకాలన వాగ్దానం విన్న బిడల మీద నీ కృప ఉంచండి. యేసయ్యా, ఈ దినము కాలేజీకి వెళ్తున్న బిడలు, స్కూల్కి వెళ్తున్న బిడలు, ఆఫీస్కు వెళ్తున్న బిడలకి మీరు తోడుండి ప్రయాణములు క్షేమం దయచండి. ముఖ్యంగా ఈ దినము వివాహము దినము, పుట్టినరోజు జరుపుకున్న బిడలకి మీరు తోడునమని ప్రార్థిస్తున్నాం. వారిని ఆశీర్వదించినాము. కష్టాల్లో ఉన్న బిడలకి మీరు సహాయం చేయండి. ఆర్థిక ఇబ్బందులు ఉన్న బిడలకి ఆర్థిక సహాయం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.